ఒక మంత్ న్యాచురల్గా ట్రై చేస్తే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్నో కపుల్స్, ఎస్పెషలీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ పిల్లలు కావాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే 4-5 months తర్వాత కూడా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మాకు ఏదైనా ఇష్యూ ఉంటుందా అని చాలా ఈ మధ్యలో తొందరగానే వచ్చి కన్సల్ట్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ టు వరీ ఎట్ ఆల్ అండి. ఏమి ప్రాబ్లం లేకుండా ఉంటే కూడా, అంటే ఒక లేడీకి నెలసరి కరెక్ట్ టైంకి రావటము, హస్బెండ్ స్పర్మ్ అంతా బాగుంటే కూడా ఒక నెలకి ప్రెగ్నెన్సీ అయ్యే కెపాసిటీ ఒక కపుల్కి ఈజ్ ఓన్లీ 22 to 25%. అది కూడా యంగర్ కపుల్స్కి, చిన్న ఏజ్ వాళ్ళకి. వి కాల్ ఇట్ యాజ్ ఫీకండిటీ పర్ సైకిల్ అని. అంటే అంత ఓకే ఉంటే 1 సైకిల్లోనే ప్రెగ్నెన్సీ 100% అని అందరూ అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి, అది అపోహాలే. సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ మేము కపుల్స్కి అట్లీస్ట్ 1 year వరకు న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తాం. ఎందుకంటే 1 yearలో ఆల్మోస్ట్ ఏ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా 80 to 82% ఆఫ్ దెమ్ న్యాచురలీ కన్సీవ్ అవుతారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు కన్సీవ్ న్యాచురలీ. సో ఇప్పుడు 4 months 5 months కూడా మేము ట్రై చేసి పిల్లలు పుట్టట్లేదు, నాకు నిజంగా ప్రాబ్లం ఉంది అని కొందరు అనుకుంటారు. అండ్ కొందరు ఎప్పుడు మేము రావాలి డాక్టర్ దగ్గర అని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్, యంగర్ అంటే కపుల్స్ అంటే యూ కెన్ వెయిట్ అండి, యూ డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. సో దెర్ ఆర్ సమ్ క్రైటీరియాస్. కొంచెం ముందు డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సింది ఎవరు అంటే, నెలసరి ఇర్రెగ్యులర్గా ఉంటుంది అనుకోండి ఒక లేడీకి, అంటే ఒక 4 to 5 monthsలో ఒకసారి వస్తుంది, లేదంటే 2-3 monthsకి వస్తుంది, రెగ్యులర్గా రాదు. వాళ్ళకి ఎగ్ ఎప్పుడు విడుదల అవుతుందని తెలీదు, కాబట్టి వాళ్ళకి కొంచెం అర్లీగా కన్సల్ట్ చేయొచ్చు. These are first kind of ladies. సెకండ్, ఆల్రెడీ హస్బెండ్స్కి తెలుసు స్పర్మ్లో ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది, ఇటువంటి అయిన వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి అంటే, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ భార్యాభర్తలు కలవటానికి ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. 6 months కానీ 1 year వాళ్ళకి అసలు కలవటంకి ప్రాబ్లం ఉంటుంది. సో లేడీస్లో భయంతో వెజైనిస్మస్ అని కొన్ని డయాగ్నోసిస్ ఉంటుందండి. వాళ్ళు దే ఫీల్ వెరీ వరీడ్ అనమాట, ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. మేల్స్లో కొందరికి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, సెక్షువల్ డిజార్డర్స్ అంటాం. కొన్ని సిచ్యుయేషన్స్లో మేము చూసినది ఏంటంటే 6-7 years వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయరు బయట, వాళ్ళే బాధపడుతూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ కూడా రాదు కదా. అండ్ ఆఫ్కోర్స్ ప్రెగ్నెన్సీనే కాదు, మనం కరెక్ట్ అయిన విధానంలో వాళ్ళకి ఆల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అన్నమాట. అండ్ దెన్ ఇంకా కొన్ని కండిషన్స్లో అండి ఆల్రెడీ ట్యూబ్స్లో ఇష్యూ ఉంది అని తెలుస్తుంది. సో ఇటువంటి సిచ్యుయేషన్లో వాళ్ళు దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్ అన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఏజ్ రిలేటెడ్. ఒక లేడీస్ ఏజ్ ఎస్పెషలీ 35 years తర్వాత పెళ్ళి అయింది అనుకోండి, వీళ్ళు 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. 6 months తర్వాత ఈ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదంటే ఎగ్ ఉందా వాళ్ళకి, ఎగ్ బ్యాగ్లో రిలీజ్ అవుతుందా కరెక్ట్ టైంకి అని అట్లీస్ట్ 1 కన్సల్టేషన్ చూపిస్తే మనం టైం చెప్పొచ్చు, ఓకే మీకు టైం ఉంది, డోంట్ వరీ అని వీ కెన్ టెల్ దెమ్. కొన్ని టెస్ట్ చేసిన తర్వాత వీ కెన్ అష్యూర్ దెమ్ అనమాట. సో వన్ థింగ్ ఈజ్ దేర్, వరీ అవ్వాల్సింది ఏమీ అవసరం లేదు. బికాస్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ఏ ప్రాబ్లం ఉంటే కూడా దాని తగ్గిన సొల్యూషన్ అయితే ఉంటుంది. కొందరికి చాలా సింపుల్ సొల్యూషన్తో బేబీతో వెళ్ళిపోతారు. కొందరి జర్నీలో కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ లిటిల్ డిఫికల్టీస్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దివన్ దే గో విత్ ప్రెగ్నెన్సీ అండి. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ ఈస్ టు బి వెరీ పాజిటివ్ అండ్ యునో ఏంటి చేయాలి నెక్స్ట్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది లేడీస్ నాకు మా డాక్టర్ IUI సజెస్ట్ చేశారు, అసలు ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తారు, ఈ ప్రాసెస్లో ఎటువంటి పెయిన్ ఉంటుందా, చేసిన తర్వాత నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలా, అంటే ప్రెగ్నెన్సీ నాకు వస్తుందా ఖచ్చితంగా అని. IUI గురించి ఎవరికి చేయాలి, ఇండికేషన్స్ అంటారు, దెన్ ఆ ప్రాసెస్ హౌ ఇస్ ఇట్, దాని సక్సెస్ రేట్ ఏంటి అని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఈ ప్రాసెస్లో మనకి అందరికీ అవసరం ఉండదు.
సపోజ్ ఒక కపుల్స్ ఒక 100 మెంబర్స్కి పిల్లలు లేదు అనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా ఆల్మోస్ట్ 30-40% న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. సో కొందరికి న్యాచురల్గా కన్సీవ్ కారు, ఆర్ సర్టెన్ కండిషన్స్ ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్, కొందరికి ఎండోమెట్రియాసిస్ అని ప్రాబ్లం ఉంటుంది, అది గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 అంటే ఐయుఐ న్యాచురల్ ఛాన్స్ కింద ఐయుఐ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఐయుఐ ప్రాసెస్. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి అంటే హస్బెండ్ స్పర్మ్ కౌంట్లో నార్మల్గా కౌంట్ 25 మిలియన్స్ ఉండాలి, అది నార్మల్ WHO స్టాండర్డ్ కౌంట్ అంటారు. బట్ కొందరు మేల్స్లో బికాజ్ సో మెనీ రీజన్స్ మైల్డ్గా ప్రాబ్లం ఉంటుంది, కౌంట్ మరీ తక్కువ 0 అట్లా 5 మిలియన్స్ కాకుండా మోడరేట్గా మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అటువంటి కండిషన్లు కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఈ మైల్డ్ ప్రాబ్లం ఉంటే స్పర్మ్ని ప్రాసెస్ చేసి బెస్ట్ స్పర్మ్ని ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే హస్బెండ్ వైఫ్లో కలవటంలో కొందరికి ఇష్యూ ఉంటాయి అన్నమాట. సో న్యాచురల్గా అప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉండదు కదా. సో ఇటువంటి కండిషన్లో కూడా ఐయుఐ చేయటం జరుగుతుంది అన్నమాట. అండ్ ఫోర్త్ కండిషన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని, అంటే ఏ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా అన్ని టెస్ట్లో నార్మల్ అని చెప్తారు. లేడీస్కి ఎగ్స్ బాగా రిలీజ్ అవుతుంది, హస్బెండ్ స్పర్మ్ కూడా ప్రాబ్లం లేదు, ట్యూబ్స్లో కూడా ఇష్యూ ఉండదు. బట్ వాళ్ళకి 5 years అయింది, 6 years అయింది, ప్రెగ్నెన్సీ అయితే అవ్వట్లేదు కదా. సో ఇటువంటి కండిషన్లో కూడా ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవ్వటానికి ఐయుఐ అనేది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న మిసలేనియస్ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, అటువంటి కండిషన్లో కూడా వి డూ ఐయుఐ అన్నట్టు. దిస్ ఈజ్ ద క్యాథెటర్ అండి. చాలామంది పెయిన్ఫుల్ అంటారు, ఇంజెక్షన్ అనుకుంటారు. ఇంజెక్షన్ అంటే ఇది చూడండి, దిస్ ఇస్ సిరింజ్, ఇక్కడ షార్ప్ ఉంటుంది. అసలు వీ వోంట్ యూజ్ దిస్, ఇది అస్సలు యూజ్ చేయము ఐయుఐలో. ఇది సిరింజ్ది ఈ పార్ట్ తీసేసి ఈ ఐయుఐ క్యాథెటర్ని ఇట్లా ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ పెయిన్లెస్, ఇది జస్ట్ వెరీ స్మాల్, నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ షార్ప్. మీకు చూస్తే సో స్పర్మ్ని మనం ప్రాసెస్ చేసి ఈ క్యాథెటర్లో లోడ్ చేసి ఎంబ్రియాలజిస్ట్ ఇస్తారు. దెర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్ అన్నమాట. ఇది ఇచ్చిన తర్వాత వాట్ వీ డూ ఈజ్ అండాలు విడుదల అయ్యేటప్పుడు ఈ గర్భాశయం లోపల మెల్లగా ఇన్సర్ట్ చేసి, అసలు పెయిన్ లేకుండా మెల్లగా ఇన్సర్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్ని గర్భాశయంలో హియర్ వి డిపాజిట్ అనమాట. సో ఈ స్పర్మ్ అనేది గర్భాశయంలో డిపాజిట్ అయ్యి ట్యూబ్స్కి వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. ఒక 10 to 15 minutes రికమెండెడ్ రెస్ట్, ఎక్కువ కూడా అవసరం లేదు. 15-20 minutes ప్రాసెస్ తర్వాత రెస్ట్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు. లేడీస్ ఏమీ రెస్ట్ అవసరం లేదు. తర్వాత దే కెన్ ఫర్గెట్, నార్మల్గా ఉండొచ్చు, ఫుడ్ తినొచ్చు, అన్నీ ఎక్కడ కావాలంటే వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. చేసిన తర్వాత ఒక 15 days చిన్న ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. ఇట్ ఈస్ సపోర్ట్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. సో చేసిన రోజు నుంచి కరెక్ట్గా ఒక 15 to 20 daysలో ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా తెలుస్తుంది అనమాట. ఒక యూరిన్ టెస్ట్ చేయాలి అని చెప్తాం వాళ్ళ హౌస్లో. ఐడియలీ 20 days ఇస్ బెటర్. మనకి ప్రెగ్నెన్సీ ఉంటే 2 lines వచ్చేస్తుంది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. కపుల్స్ ఆర్ హ్యాపీ ఇఫ్ ఇట్స్ ప్రెగ్నెంట్ అండ్ ఈవెన్ డాక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ. సో సక్సెస్ రేట్ నెక్స్ట్, మేడం ఈ ప్రొసీజర్ చేశారు, మా అందరికీ ఐయుఐ చేయంగానే ప్రెగ్నెన్సీ వస్తుందా అని అడుగుతారు. నిజం చెప్పాలంటే అండి, ఈ ఐయుఐ ప్రాసెస్ న్యాచురల్ కంపేర్ చేస్తే మేబీ ఇట్ ఈస్ 6 to 5 times ఎక్కువ ఉంటుంది ఛాన్సెస్, బట్ నాట్ 100%. అండ్ కండిషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది.